రాజేంద్ర నగర్లోని కోత్వాల్గూడ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ కోత్వాల్గూడ నుంచి 100 ఫీట్ల రేడియల్ రోడ్డు కోసం సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకున్న భూముల్లోంచి రోడ్డు వేయడం తగదని, తద్వారా తాము ఆర్థికంగా చాలా నష్టపోతామని వాపోయారు. తమ పిల్లల చదువులో పెళ్లిళ్లకు భూములు అమ్మడానికి కూడా వీలు లేకుండా అధికారులు రోడ్లు వేసి తమ భూములను గుంజుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూముల నుంచి రోడ్డు వేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. अरे 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 ओने ओने उनको अरे सिचारे पेट्रोल वाच को उनको आप अरे 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 ओने ओने उनको अरे सिचारे पेट्रोल वाच को उनको आप अरे 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 ओने ओने उनको ఒకసారి చెప్పండి మేము దాన్ని బట్టి మేము మీరంతా మాకు రోడ్ అవసరం లేదు, మా పిల్లలు చిన్న చిన్న ఉన్నారు. నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు. పెళ్లిళ్ళు కాలేవు, ఇంకా లేవు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏం పరిస్థితి మాది ఏం బతుకు పోతుంది అద్దెక్కడ పోతుంది. మరి 2 బోర్లు ఉన్నాయి. మరి ఇప్పుడు అన్యాయం చేస్తామంటే న్యాయం కాదు నాయన. మీ గవర్నమెంట్ వాళ్ళకి న్యాయం కాదు. మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యండి, ఇక అంతే. మీ చేతుల్లో ఉన్నది. ఇక లాస్ట్ కి వస్తే రింగ్ రోడ్ లో పోయింది, అవుటర్ రింగ్ రోడ్ లో బోర్లు 2 బోర్లు పోయినాయి, భూమి పోయింది, అంతా పోయింది అన్ననే. మరి ఇప్పుడు ఇక పెట్రోల్ పోసుకొని చచ్చేదే ఉన్నది, ఏం లేదు. ఇక 5 ఎకరా గాని నా భూమి నాకే కావాలి, నాకు రోడ్ వద్దు. నా పిల్లలే ఉన్నారు, మొత్తం పోతున్నది. నాకు కూడా గంజి పోసే దిక్కు లేదు. నేనేం అడక తినాలి ఆడ, దాని కింద కమాన్ కిందనే ఆడుకున్నాను నేను. ఇక ఏం లేదు. ఇక నా కొడుకులు కూడా వెళ్ళగొడతారు నన్ను నా ఇంట్లోకి వెళ్ళి. వాళ్ళకు కూడా ఏం లేదు. పిల్లలు 5-6 మంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఎవరి పెళ్లి అంటే చేతి నీకే నన్ను కొంచెం ఆడేస్తారు. ఇక పిల్లలకు కూడా గతి ఏం లేదు. ఇక నా దాంట్లోకెళ్ళి రోడ్ వద్దు, మా దాంట్లోకెళ్ళి మొత్తమే వద్దు. ఇక్కడ ఈ రైలే వద్దు. వీడికి 10 ఎకరాల భూమి పోయింది అవుటర్ రోడ్. మాకు ఏం లేదు సార్. ఇప్పుడు కూడా మళ్ళా ఊళ్ళకెళ్ళి మళ్ళా రోడే పోయింది, 40 ఫీట్ల రోడ్ పోయింది, అందులోకెళ్ళి పోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 6 ఎకరాలు పోతుంది అంటే మేము 6 మందిని. మరి 6 మంది పిల్లలు ఏడ బతకాలి, మేము ఏడ బతకాలి? ఈ పెట్రోల్ పోసుకుంటాము, మేము ముంగట వస్తాం. ఇక మేము అంతేగాని ఇక మేము ఏం చేయలేము. మా భూమి మాకే ఉండాలి, మాకు ఏం లేదు. పెట్రోల్ రోడ్ ఆపాలి, రోడ్ వద్దు, రోడ్ అవసరం లేదు మాకు. మా భూమి మాకు ఉండాలి. వచ్చింది మేము ఏదన్నా న్యాయం చేస్తాము అంటే మాకు న్యాయం వద్దు, మా భూమి మాకే ఉండాలని చెప్పి ఎవరు వచ్చినా మా భూమి మాకు ఉండాలి. లేకుంటే ఆ రోడ్ల పడి ఆల ముంగట్నే ఆ జేసీబీ తోటి నూచుకోండి, ఆ రోడ్ వేసుకోమా. రోడ్ వేయొద్దు. 10-20 ఏళ్ళ సంది మా ఊరు భూములే మొత్తం పోతున్నాయి. మీ ప్రాపర్టీ అన్నారు, ఊరే చేపేటట్టున్నారు. మాకు ఇది అవసరమే లేదు. ఇక్కడ రోడ్ క్లోజ్ చేయాలి. ఈ రోడ్ వేస్తే మా ప్రాణాలన్నా పోవాలి, మా ఊళ్ళో వేసుకోవాలి. ఇడికెళ్ళి కానీ మేము రోడ్ వేయనియము అని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున, మా తరఫున. అభిమానుల ఆనందంతో సెలబ్రిటీలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యుత్సాహంతో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తున్నారు. ఫ్యాన్స్ కదా అని ఏం అనలేకపోతున్నారు సెలబ్రిటీలు. వారు బయటికి వచ్చినప్పుడు ఫ్యాన్స్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. అపోలో ఆసుపత్రి దగ్గర మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. క్లింకారను ఎదుర్కొని రామ్ చరణ్ వెళ్తుంటే ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అంతా చుట్టుముగేసరికి చేతిలో పాపతో రామ్ చరణ్ టెన్షన్ పడ్డారు. వారించినా ఆగకుండా ఫ్యాన్స్ దూసుకురావడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పాపకు ఏమవుతుందోననే టెన్షన్తో రామ్ చరణ్ అసహనం వ్యక్తం చేశారు. కారు దిగి ఆసుపత్రి లోపలికి వెళ్లే 30 సెకండ్లలో ఫ్యాన్స్ చుట్టుముట్టారు. సెల్ఫీలు, షేక్ హ్యాండ్ కోసం ఎగబడి చుక్కలు చూపించారు.
అభిమానుల అభిమానంతో సెలబ్రిటీలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యుత్సాహంతో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తున్నారు. ఫ్యాన్స్ కదా అని ఏం అనలేకపోతున్నారు సెలబ్రిటీలు. వారు బయటికి వచ్చినప్పుడు ఫ్యాన్స్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. అపోలో ఆసుపత్రి దగ్గర మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. క్లింకరాను ఎత్తుకొని రామ్ చరణ్ వెళ్తుంటే ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అంతా చుట్టూ మూగేసరికి చేతిలో పాపతో రామ్ చరణ్ టెన్షన్ పడ్డారు. వారించిన ఆగకుండా ఫ్యాన్స్ దూసుకురావడంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. పాపకు ఏమవుతుందోననే టెన్షన్తో రామ్ చరణ్ అసహనం వ్యక్తం చేశారు. కారు దిగి ఆసుపత్రి లోపలికి వెళ్లే 30 సెకండ్లో ఫ్యాన్స్ చుట్టుముట్టారు. సెల్ఫీలు, షేక్ హ్యాండ్ కోసం ఎగబడి చుక్కలు చూపించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య వార్ ముదురుతోంది. వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ విడుదల రజనీపై దాడులు చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు నిప్పులు పెట్టారు. దాడులను వైసీపీ అధినేత జగన్ ఖండించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర బలగాలను పంపించాలని కోరుతోంది. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, దీపిగా, రాష్ట్రంలో గడిచినటువంటి 2-3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా వారి నివాసాలే లక్ష్యంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజనీ పైన తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పైన దాడి చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన దాడి చేయడంతో పాటు ఆయన నివాసం పైన దాడి చేసి నివాసాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చేశారు. ఈ సంఘటన మరొక ముందే నిన్న మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు దాడి చేసి ఆయన నివాసానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో జోగి రమేష్ నివాసం దాదాపుగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఏవైతే దాడులు చేస్తూ ఉన్నారో ఈ దాడులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుందంటూ ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారో వారందరిపైన
దాడులు చేస్తూ ఉన్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే వారిపైన అక్రమ కేసులు కానీ అదేవిధంగా దాడులు కానీ చేస్తూ ఉన్నారంటూ వైసీపీ అధినేత కూడా చెప్తూ ఉన్నారు. ఇక తిరుమల కల్తీ లడ్డు అంశానికి సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల తూడాలకే పరిమితం అవుతుంది అనుకుంటే అది కాస్త చేతల వరకు వెళ్ళింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నివాసాల పైన దాడుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా శ్రీవారి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో చంద్రబాబు ఆరోపణలు చేశారు, డిప్యూటీ సీఎం ఆరోపణలు చేశారు. అయితే ఇటీవల సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ నివేదికలో ఎక్కడ కూడా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదంటే ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం చంద్రబాబు గతంలో చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి క్షమాపణ చెప్పాలంటే చెప్తున్నారు. అంతేకాకుండా పాప ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున దేవాలయాల పూజలు కూడా ఒకవైపు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు తిరుమల లడ్డూలో కల్తీ నిజమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫ్లెక్సీలను తొలగించే క్రమంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం ఫ్లెక్సీని అంబటి రాంబాబు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు కూడా కొంత తీవ్ర పదజాలంతో సీఎం చంద్రబాబుని దూషించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసం పైకి వెళ్లి ఆయన నివాసాన్ని ధ్వంసం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఇటీవల మంత్రి లోకేష్ పైన చంద్రబాబు నాయుడు పైన కూడా ఎలాంటి ఆరోపణలు చేశారంటూ సాయంత్రం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు జోగి రమేష్ నివాసం పైకి వెళ్ళడం జరిగింది. ఆయన నివాసం పైన దాడి చేశారు. నివాసాన్ని దహనం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు, ఆయన కుటుంబ సభ్యులు కూడా లేకపోవడంతో కొంత ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ పరిణామాలన్నింటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి, పోలీస్ వ్యవస్థ కూడా సరిగా పనిచేయడం లేదు. కాబట్టి ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే వైసీపీ నేతలపైన దాడులు జరుగుతున్నా వారు ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు, ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా గవర్నర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపించాలని కూడా కోరుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేతలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా పూర్తి భద్రత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే శ్రీవారి తిరుమల లడ్డు అంశానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఏదైతే మాటల యుద్ధం మొదలైందో ఈ మాటల యుద్ధం కాస్త శృతి మించింది, దాడుల వరకు వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నివాసాలు ధ్వంసం వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2996 వార్డులకు సంబంధించి దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను ఎన్నికల అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరిశీలన అనంతరం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు, స్వతంత్రుల తరపున మొత్తం 19,608 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 11న పోలింగ్ కు జరగనుంది.
పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది వివరాలు, వారి జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆన్లైన్లో పొందుపరచనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్షంలోనే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో తమ వ్యూహాలను కొనసాగిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, మున్సిపల్ ఎన్నికల సంబంధించినటువంటి స్క్రూటినీ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే రేపటితో మున్సిపల్ సంబంధించినటువంటి విత్డ్రా, అంటే ఎవరైనా విత్డ్రా చేసుకోవాలంటే రేపు చివరి అవకాశంగా మున్సిపల్ అధికారులు, ఎన్నికల అధికారులు కూడా చెప్పారు. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు భారీగా నామినేషన్, దాదాపు 29,742 నామినేషన్లు కూడా దాఖలు కానుంది. అందులో మొత్తం 22,519 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లు జరిగేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అంటే గతంలో నామినేషన్ దాఖలు చేసినటువంటి చాలా మంది అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి దాదాపు 10,046 నామినేషన్ దాఖలు అయితే, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి 7,564 నామినేషన్ దాఖలు కావాల్సింది. మరోవైపు బీజేపీ నుంచి 5,462 నామినేషన్లు కూడా దాఖలు కావాల్సింది. 2,996 వార్డులకు నామినేషన్ల పరిశీలన అనేది కొనసాగుతుంది. ఫిబ్రవరి 3వ తేదీ అంటే రేపటితో నామినేషన్ల ఉపసంహరణ అనేది పూర్తిగా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఒకే పార్టీ నుంచి దాదాపు 5 నుంచి 10 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో, అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో జూమ్ మీటింగ్ లో అధికారులతో, మంత్రులతో సమావేశం కూడా నిర్వహించారు. రెబల్స్ లేకుండా, అంటే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ తరహాలైతే రెబల్స్ బెడద వచ్చిందో ఆ బెడద ఈసారి లేకుండా మున్సిపాలిటీలో లేకుండా చూడాలంటూ కూడా అధికారులకు, మంత్రులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం అయితే నామినేషన్లు జోరుగా కొనసాగాయి. ఇప్పటికే దాదాపు 29,000 నామినేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కావడం జరిగింది. కాబట్టి ఒకే పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, చాలా మంది అభ్యర్థులు ఒక మున్సిపాలిటీ నుంచి 3-4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాబట్టి వారందరినీ కూడా విత్డ్రా చేసుకునే విధంగా బుజ్జగించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా మున్సిపాలిటీలో ఇప్పటికే ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఈ నెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రచార పర్వం 9 లోపు ప్రచార పర్వం కంప్లీట్ అవుతుంది. రేపటితో నామినేషన్ ఉపసంహరణ అనేది కంప్లీట్ అవుతుంది. రేపటి నామినేషన్ ఉపసంహరణ తర్వాత ప్రచారం జోరుగా కొనసాగవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు తెల్లవారుజామునే అటు అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. కాబట్టి రేపటి నుంచి వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం అయితే కొనసాగుతుంది. రేపటితో నామినేషన్ ఉపసంహరణ అనేది పూర్తవుతుందని చెప్పవచ్చు. దీనిగా రైట్ సురేష్, థ్యాంక్ యూ. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ దాదాపుగా ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఆధారాలను ముందుంచి కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో సిట్ విచారణకు హాజరైన వారి స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో 2వ ఫ్లోర్లో సిట్ బృందం కేసీఆర్ ను విచారించింది. మధ్యాహ్నం 3:10 సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. 4:50 పాటు కేసీఆర్ ను ప్రశ్నించారు. విచారణ మొత్తాన్ని వీడియో, ఆడియో రూపాల్లో రికార్డ్ చేసుకున్నారు అధికారులు. రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులే తప్ప ఆధారాలు లేవన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. సిట్ చట్టాన్ని గౌరవించలేదు. కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న
గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది, ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి కోర్టు రిమాండ్ విధించింది. గుంటూరులోని గోరెంట్ల దగ్గర అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అంబటిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించి ఆదివారం రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం రాత్రి 9 గంటలకు కోర్టులో హాజరుపరిచారు. తిరుమల లడ్డు విషయంలో సిట్ క్లీన్ చిట్ ఇవ్వలేదని అన్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు. లడ్డు విషయంలో వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ప్రతిదీ త్వరలోనే తేట తెల్లమవుతుందని క్లారిటీ ఇచ్చారు. అన్ని విషయాలు బయటికి వస్తాయని అంటున్న సుజయ్ కృష్ణ రంగారావుతో మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. దేవస్థానంలో లడ్డు విషయంలో అయితే ఇంకా రాజంతం కొనసాగుతుంది. తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం మీద ఇంత రాజంతం ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, లడ్డు విషయంలో ఇంకా ఇప్పటికి కూడా ఒక క్లారిటీ రావట్లేదు. ముఖ్యంగా ఈ లడ్డు విషయం రాజకీయం చేయకూడదని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో నిర్ణయించింది. ఇలాంటి చిల్లర రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేయదు. కానీ దీన్ని వైసీపీ ఏదైతే రాజకీయం చేద్దాం అనుకుంటుందో, చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్పారని ఏదైతే చిత్రీకరిస్తుందో, రాబోయే రోజుల్లో అన్ని తేటతెల్లం అవుతుంది. ఎంక్వైరీ రిపోర్ట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఎవరు దొంగలో తెలిసిపోతుంది. కాబట్టి దీని గురించి రాజకీయంగా మాట్లాడకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత గల వ్యక్తిగా చెప్పింది అక్షరాల నిజం. సిట్టు విచారణలో అయితే వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. సిట్టు విచారణ కూడా మాకు అనుకూలంగా వచ్చింది చెప్తారు వైసీపీ నాయకులు. అది అసలు వాస్తవమే కాదు. సిట్టు విచారణలో తేలిన దానికన్నా అనేక నిజాలు ఇంకా తేలవలసి ఉన్నాయి. అవన్నీ కూడా తేలుతాయి. అంతేగాని సిట్టు విషయంలో గ్రీన్ చిట్ ఎవరు ఇవ్వలేదు వాళ్ళకి. అంబటిరావు గారు అక్రమాష్టం నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మాత్రం టీడీపీ వాళ్ళు కూడా ఎలాగ జరుగుతాయని కొంతమంది వైసీపీ నాయకులు అంటారు. నెక్స్ట్ ప్రభుత్వం కూడా బాధే. థ్యాంక్ యూ సార్. సుజయ్ కృష్ణ రంగారావు గారు అయితే సిట్ విచారణ అయితే పూర్తిగా క్లారిటీ రాలేదు. నెక్స్ట్ విచారణలో అయితే మొత్తానికి వచ్చాక అన్ని అపోహాలు కూడా బయటపడితే వచ్చి మొత్తానికి నెక్స్ట్ వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ అరెస్ట్ అయితే అంబటి రాంబాబు అయితే అక్రమ అరెస్ట్ కాదు. 2029 నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే అని చెప్తారు. ఇది మొత్తం మీద కాకినాడ కెమెరామెన్ కన్యాకర్తో సిద్ధు రాజు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట స్కూల్లో కీచక టీచర్ భాగోతం బయటపడింది. విద్యార్థులను కొడుతున్నాడని అడిగిన స్వీపర్పై టీచర్ రామ్ ప్రసాద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కులం పేరుతో దూషించి చంపడానికి విఫల ప్రయత్నం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సిఐటియు నేతలు ఉపాధ్యాయుడు రామ్ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఎంఈఓ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తహసీల్దార్ మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు.
ఈరోజు ఇబ్రంపేట గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో స్కూల్ స్వీపర్ పైన అక్కడ ఉన్న రాంప్రసాద్ టీచరు లైంగికంగా దాడి చేసి కులం పేరుతో ఎస్సీ మాల కులానికి చెందిన దాని అని చెప్పేసి కులం పేరుతో దూషిస్తూ ఆమె గడపలు తీసుకొని పోవడానికి వెళ్ళిన కారణం చేత ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో కుక్కునూరు ఎంఈఓ కార్యాలయం, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం, కుక్కునూరు పోలీస్ స్టేషన్ దగ్గర వినతి పత్రాలు, ఫిర్యాదులు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా స్కూల్ స్వీపర్గా పనిచేస్తున్నటువంటి కాకర్ల వెంకటేశ్వర అమ్మను శుక్రవారం నాడు 9 గంటల సమయంలో విద్యార్థుల్ని రాంప్రసాద్ కొడుతూ ఉండగా ఎందుకు కొడుతున్నామని ప్రశ్నించగా కులం పేరుతో ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతూ నేను గడపలు తీసుకొని చంపడం కోసమని ఆమెను వచ్చాడు. గతంలో కూడా ఇదే విషయం జరిగినప్పుడు సందర్భంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ఆయన కాలయాపనం చేయొద్దు, అధికారి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆయన వెంటనే విధుల్లోంచి తొలగించాలని సిఐటికి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి అని మేము అధికారులని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చారని అన్న ఎందుకంటే నీకేం సంబంధం మాట్లాడుకుని నీకేం ఆడుకుందా మాట్లాడటానికి అన్నాడు. అదేంటంటే అటుగా మాట్లాడతారా అని అంటే చెప్పిన మాట నువ్వు ఎంత లేదు అని చెప్తే ఎంత లేదు నువ్వు అందుకే పడాకులు కాకుండా అని అన్నాడు. అన్నాక అదేంటంటే పెళ్లి పడాకులు కాకుండా నీదేమైంది, నీది అట్లే ఉంది కానీ నేను అన్నాను. అంటే గుడుమ పడుకొని వచ్చి నాకు ఇలా నీకు చెప్పిన పని ఎంత లేదు నేను నీకు అని అన్నాడు. నేను నా జరిపోయేది ఏంటని నేనంటే నువ్వు ఏంటో ఇట్లా చారుతో మంచిగా నాతో మంచిగా ఉండటానికి ఏమైందని అన్నా. పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తున్న మహిళపై రాంప్రసాద్ గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని సిఐటియు నేత సాయి కిరణ్ తెలిపారు. అతనిపై ఇంతకు ముందే కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు. గతంలోనూ ఉపాధ్యాయుడిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కారణంతో సస్పెండ్ అయ్యి పనిష్మెంట్ కింద ఇబ్రహీంపేటకు వచ్చాడు. ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్కూల్ స్వీపర్ను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న దుత్త రాంప్రసాద్ పై కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని సాయి కిరణ్ హెచ్చరించారు.